తర్వాత చూసాను. ఆ స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ గనుక చూస్తే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే మనం తీసుకెళ్లి అలేఖ్య గారిని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పెడితే డౌటే లేదు ఆర్టిస్ట్రీకి. సో మరి ఆ సీక్రెట్ అండ్ ఏసి ఎలా అనిపించింది అనేది అలేఖ్య గారిని అడిగి తెలుసుకుందాం. అలేఖ్య గారు, వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ అండి. Thank you so much, Prashanti Garu, and good evening, everyone. So, myself, Alekhya Murthy from Nellore, and so our coaches, Dayanand and Ratna. సో రియల్లీ ప్రశాంతి గారు చెప్పినట్టు ఏసీసీ ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండిందనమాట. ఇది మాది ఫస్ట్ ఏసీసీ యాక్చువల్. అసలు ఏసీసీ అంటే ఈ ప్రోగ్రామ్స్ కూడా రన్ అవుతాయనే విషయం అనేది నాకు తెలీదు. బట్ ఇది ఫస్ట్ టైం విజిట్ చేశాను. ఇప్పటి వరకు కార్పొరేషన్ మాకేదైతే ప్రొవైడ్ చేస్తుందో ట్రిప్స్ అన్నిటిని కూడా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాను. ఇప్పటి వరకు కొచ్చి అండ్ గోవాని ఎంజాయ్ చేశాను. సేమ్ అలానే ఎక్కడ కూడా 1% కూడా తగ్గకుండా అంత అద్భుతంగా ఏసీసీ ప్రోగ్రామ్ అనేది రన్ చేశారనమాట. సో యాక్చువల్గా మాకు 2 days బిఫోరే మాకు కోయంబత్తూర్లో మాకు ఈ బీబీఎస్ రన్ అవుతుంది. సో మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి చాలా లేట్ అవుతుంది అనమాట ఢిల్లీకి. సో అప్పటికి మాకు చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. సో మీరు చాలా లేట్గా రీచ్ అవుతారు, ఎర్లీ మార్నింగ్ మీకు ఏమన్నా ఫ్రూట్స్ పెట్టాలా, మీ రూమ్లో ఏమన్నా స్నాక్స్ అరేంజ్ చేయాలా అని. యాక్చువల్గా మాకేం వద్దు అని చెప్పినాము, బట్ రూమ్కి వెళ్ళగానే అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. అంటే నిజంగా కార్పొరేషన్ ఎంత నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తారు టీం గురించి అనేది అక్కడ చూసినప్పుడు అనిపించింది. ఈవెన్ ఎయిర్పోర్ట్ నుంచి దిగగానే క్యాబ్తో రెడీగా ఉన్నారు పీపుల్ అనమాట. అక్కడ మళ్ళీ ఆంబే స్టాఫ్ రెడీగా ఉన్నారు. ఈవెన్ లగేజ్ను కూడా మోయనివ్వట్లేదు, ఫాస్ట్గా క్యాబ్స్లోకి ఎక్కిచ్చేయడము. ఈవెన్ రెసిడెంట్స్ అసలు బిగ్ హోటల్లో మాకు అకామిడేషన్ ఇచ్చారు, హోటల్ హయాత్ అనమాట. సో చాలా అంబియన్స్ కానివ్వండి, ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కొంతసేపు నేను చాలా షాక్లో ఉన్నాను, ఏంటి ఇది ఆర్టిస్ట్రీ ప్రోగ్రామే కదా, ఇంత అద్భుతంగా అరేంజ్ చేస్తున్నారేంటి, నెక్స్ట్ ఏం ఉండబోతుంది అనేది. సో నేను అడుగుతానే ఉన్నాను, నా పక్కనున్న పుష్పాన్ని అడుగుతాను, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, మ్యామ్ని అడుగుతాను, రత్న మేడం ఏం ఉండబోతుంది మ్యామ్, ఇక్కడ ఏం జరుగుతుంది అని. సో అంటే అంత అద్భుతంగా ఉందన్నమాట. హోటల్కి వెళ్ళగానే అక్కడ కూడా ఆంవే స్టాఫ్ వెయిటింగ్లో ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 2 AM వెళ్ళాము యాక్చువల్లీ మేము, బట్ అక్కడ వెయిటింగ్లో ఉన్నారు, మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి రూమ్కి వెళ్ళగానే సో మేము ఏదైతే ఏఎల్ఎస్లో మాకైతే క్వాలిఫైర్స్కి ఇస్తున్న రూమ్స్ ఏవైతే ఉన్నాయో, సో నిజంగా అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ రూమ్, ఆ వీడియో తీసుకున్నాము కాసేపు, చాలా ఫొటోస్ నేను క్యాప్చర్ తీసుకున్నాను ఆ రూమ్లో కూడా అనమాట. అంత మంచి హోటల్ని మాకు ఇచ్చారు. అండ్ సో నెక్స్ట్ డే ఇంకా ఆంవే కార్పొరేషన్ ఎక్కడున్నా కూడా ఫుడ్కి ఏమాత్రం కూడా తక్కువ చేయరు. ఎక్కడున్నా కూడా ఏ ఏరియా నుంచి వచ్చినా కూడా అంత అద్భుతమైన ఫుడ్ని అరేంజ్ చేస్తారు. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా. సో ఈవెన్ ఎందుకంటే అక్కడ 400 కపుల్స్ అటెండ్ అయ్యారు. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళకి డివైడ్ చేసి ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా, ఈవెన్ హోటల్ పీపుల్ రిసీవ్ చేసుకోవడం కానివ్వండి. యాక్చువల్గా మనము మార్నింగ్ అందరం గుడ్ మార్నింగ్ చెప్పుకుంటామో లేదో తెలియదు, కానీ ఆ హోటల్లో ప్రతి ఒక్కరు వచ్చిన ఈవెన్ స్టాఫ్తో సహా పలకరించుకుంటానే ఉన్నారనమాట. అంటే ఎంత హ్యాపీ వైబ్స్ని క్రియేట్ చేస్తున్నారంటే ఆ అరేంజ్మెంట్స్లో కానీ చాలా అద్భుతంగా అనిపించింది. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే రికగ్నిషన్. నాకు అసలుకి నచ్చిన విషయం ఏంటంటే ఆ రికగ్నిషన్లో ఆ స్టేజ్ అరేంజ్ చేసినప్పుడు ఆ స్టేజ్ చూసినారే, ఈ స్టేజ్ కదా టీంకి చూపించాలి, అరే మా టీం ఉమెన్కి చూపిస్తే ఎంత బాగున్ను అంటే నా కళ్ళల్లో అది మొత్తం తీసుకోలేము అని వీడియోలో క్యాప్చర్ చేసేసుకున్నామని ఏది కూడా వదలలేదు. అంటే ఇది చూడాలి అసలు ఉమెన్ రికగ్నిషన్ అంటే ఇది. సో ఒక్కొక్క ఉమెన్ స్టేజ్ ఎక్కుతుంటే నాకు ఫస్ట్ ఆ ఉమెన్ కంటే కూడా వాళ్ళ హస్బెండ్స్ని చూస్తున్నాను. అంటే ఎంత ప్రౌడ్గా వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ వైఫ్ని షీఈస్ ద విన్నర్ అంటే ఒక్కొక్క సాంగ్కి వాళ్ళు చూపిస్తుంటే, అరే మా టీం అక్కడ ఉండాలి, మా టీంలో హస్బెండ్స్ వాళ్ళ వైఫ్ని అలా చూపించాలి, సో ఇది ఇలాంటి మెమరీస్ని తీసుకువెళ్ళాలి నెక్స్ట్ ఇయర్కి అని ఒక విజువలైజేషన్ అనేది చూపించారనమాట. సో రియల్లీ అక్కడ ఎక్కువగా తీసుకున్న మొదటి విషయం ఏంటి అంటే అక్కడ డెర్మటాలజిస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేసిన సైన్స్. అంటే అక్కడ స్టాటిస్టిక్స్ చూపించినారు, 32,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఆర్టిస్టిక్ ప్రోడక్ట్స్ కొంటే మ్యాక్సిమం ఒక్క ప్రోడక్ట్ క్లెన్జర్కి మించి ఏది కొనట్లేదు, క్లెన్జరే వాడుతున్నారు ఎక్కువ శాతం మంది అని తెలిస్తే అసలుకి మనకున్న స్కిన్లో ఆ బ్యాక్ సైన్స్ని, ఎంత స్కిన్ రిపేర్స్కి ఎంతెంత ప్రొటెక్షన్ కావాలి, ఎంత కేర్ తీసుకోవాలి, దాని గురించి అర్థం చేసుకుంటూ ఒక ప్రోడక్ట్తో వదలము. అన్ని ప్రోడక్ట్స్ని ఎవ్రీడే ఖచ్చితంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్
వాడుతాం. ఎందుకంటే రాబోతున్న రోజుల్లో ప్రశాంతి గారు ఇవ్వబోతున్న ఆ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా అటెండ్ అవి కానీ తెలుసుకోగలిగితే, మన స్కిన్ని మనం అర్థం చేసుకుంటే మన ఇంటర్నల్ హెల్త్ కూడా ఎంత బాగా కేర్ తీసుకోవచ్చు అనేది అర్థమవుతుంది. ఈవెన్ సైంటిస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఇవంతా కూడా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో ఎందుకంటే ఇది మన ఒక బిజినెస్ లాగా కూడా చూడకుండా దీనికి ఒక కీ లాగా, అంటే మనం ఒక పర్సనల్ ఒక ఎగ్జాంపుల్ గా మనల్ని మనం సెట్ చేసుకోవాలి. ఈవెన్ అది మనం సెట్ చేయగలిగితే, ఈవెన్ ఉమెన్ ఈస్ ద మెయిన్ రోల్. ఉమెన్ ఇంట్లో హెల్దీగా ఉంటే షీ కెన్ మేక్ ఎవ్రీ వన్ హెల్దీ. అలా హెల్దీ అవ్వాలి అని అనుకుంటే ఇట్స్ నాట్ అబౌట్ మనము ఎవ్రీడే ఎలా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన స్కిన్కి ఎంత కేర్ తీసుకోవాలి ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఒక డేలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను హెల్దీగా ఉన్నానా లేదా అనేది నన్ను నేను ఎలా క్వశ్చన్ చేసుకోవచ్చు అంటే, బికాస్ అబౌట్ యువర్ స్కిన్. ఎక్స్టర్నల్ కేర్ నువ్వు తీసుకోవాలి, ఎక్స్టర్నల్ చేంజెస్ నువ్వు చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇంటర్నల్ థింగ్స్ ఎలా ఉన్నాయి కూడా మనము ఖచ్చితంగా నోట్ చేసుకుంటాం. సో ఇందాక ప్రశాంతి గారు కూడా అన్నారు ఈడీసీకి బిఫోర్ స్కిన్కి ఇప్పటికి చేంజ్ ఏంటి అని అంటే, సో నేను ఫస్ట్ స్కిన్ మీద కాన్సన్ట్రేట్ చేసే క్రమంలో ఇంటర్నల్ హెల్త్ గురించి నేను అర్థం చేసుకొని ఎక్కడ కూడా న్యూట్రలైట్ని ఆర్టిస్ట్ని ఎప్పుడు కూడా ఏ టైంలో కూడా ఆపలేదు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా చాలా బాగా కేర్ తీసుకుంటాను. నేను బయటకు వెళ్ళినా కూడా, ఈవెన్ పార్లర్స్కి వెళ్ళినా కూడా మినిమం ఏవైతే బేసిక్స్ ఉన్నాయో అవి చేయించుకుంటాం, కానీ స్కిన్ని మట్టుకు టచ్ చేయము. ఎందుకంటే అంత వండర్ఫుల్ ప్రోడక్ట్స్ని కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు కూడా రాబోతున్న ఈ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఏజ్ రిలేటెడ్ కూడా వాళ్ళు చాలా అద్భుతంగా పార్టిషన్ చేసి ప్రోడక్ట్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ఎర్లీ ఎక్స్ప్లోరర్స్ 20 ఏజ్లో ఉన్న వాళ్ళకి కావాల్సిన కేర్ 30స్లోకి వచ్చినప్పుడు, ఈ 20స్లో వచ్చి ఏదైతే కేర్ తీసుకోలేకపోయామో ఈ 30స్లో వచ్చినప్పుడు ఆ రిపేర్స్ ఏవైతే ఉన్నాయి రిపేర్ చేసుకోవడం కోసం యాక్షన్ సీకర్స్ లాగా ఒక నేమ్ పెట్టి వాళ్ళకి తీసుకోవాల్సిన కేర్. ఈ 20s 30స్ని వదిలేసిన వాళ్ళు కనీసం 40స్కి వచ్చైనా కూడా ఆ ఏజ్లో వచ్చి నా స్కిన్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకొని గ్రేస్ కీపర్స్ లాగా వాళ్ళకి కావాల్సిన కేర్ ఏంటి, 6 టైప్స్ అంటే 3 కోడ్స్ లాగా మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా 3, 6 చెప్పారు. చాలా మంది లీడర్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ సైన్స్ ని ఏ విధంగా మనని ముందుకు తీసుకెళ్ళి మనకి ఖచ్చితంగా ప్రశాంత్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఖచ్చితంగా మన స్కిన్ ని మన ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి వాటి మీద వర్క్ చేసే క్రమంలో ఖచ్చితంగా మనము మన టీంకి రోల్ మోడల్ అవుతాము. ఈ క్రమంలో మన చుట్టుపక్కల వాళ్ళందరికీ మనం హెల్ప్ చేయగలము. సో నా డ్రీమ్, నా గోల్ ఏంటి అని అంటే, సో నాతో పాటు నా టీంని ఖచ్చితంగా ఆర్టిస్ట్రీ ప్రోడక్ట్స్తో వాళ్ళని బ్యూటిఫుల్గా తయారు చేసుకుంటూ వాళ్ళ ద్వారా మా ద్వారా మాకున్న క్లయింట్స్ అందరికీ కూడా హెల్ప్ చేయాలి అని ఒక గోల్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఆర్టిస్ట్రీ అచీవర్ క్లబ్స్లో మేము కూడా స్టేజ్ ఎక్కి మా హస్బెండ్స్తో మేము కూడా ఇలా ప్రూవ్ చేయించుకోవాలి, మా టీంని మేము చూడాలి అనేది గోల్ పెట్టుకున్నాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు. ఎంత లాంగ్ విజన్ ఉందంటే ప్రశాంతి గారికి, ఈ ఢిల్లీ రిటర్న్లో ఉన్నాం, ఈవెన్ మేము ట్రావెల్లోనే ఉన్నాం, వెంటనే మాకు కాల్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ మాకు 27న మాకు ఒక ప్రోగ్రామ్కి మీరు పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు మేమైతే హ్యాపీగానే ఫీల్ అయ్యాము. ఎందుకంటే కార్పొరేషన్ ఇంత అమౌంట్ పెట్టి మాకు ఇంత విజన్ని చూపించినప్పుడు ఆ హ్యాపీనెస్ మేము ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి, వీఆర్ రెడీ అని చెప్పాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. సో ఇప్పుడు వరకు మనకి చాలా మంది లీడర్స్ చెప్పున్నారు. సో మనకి యాన్యువల్ సేల్స్ క్రైటీరియా ఏదైతే ఉందో మనకి ఆగస్ట్ 31కి క్లోజ్ అవుతుంది. మినిమం 3 పీసెస్లో అయినా 10,000 టర్న్ ఓవర్ అని ఉండాలి. సో అది జరిగిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. డౌట్ ఉంటే కోచెస్ ఆర్ ప్రశాంతి గారిని కూడా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మాట్లాడుతున్నప్పుడు యువర్ స్కిన్ స్పీక్స్, ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా రెగ్యులర్ గా వాడుతూ ప్రతి ఒక్క లీడర్ కూడా డైరెక్ట్ గా చూసాం, జూమ్ లో చూసాం. సో ఫర్ ఎవ్రీబడి స్కిన్ స్పీక్స్. సో మీరు కూడా చెప్పారు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు అని, అండ్ 3-6-12 టచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్ గా మీరు డిసైడ్ అయ్యారు అంటే కనుక ఖచ్చితంగా మీ టీం కూడా డిసైడ్ అవుతుంది. సో దెర్ ఈస్ ఎవిడెంట్ అండి, ఏంటంటే లీడర్ ఏదైతే డిసైడ్ అవుతారో టీం అది డిసైడ్ అవుతారు. సో అంటే మీరు అందరూ మాట్లాడింది నాకేమనిపించింది అంటే, మనము ఎగ్జాంపుల్ రీజనల్ విన్నర్ అయ్యాం కదా, అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ తీసుకుంటే రీజనల్ విన్నర్ ఎలా అయ్యాము, వీళ్ళకన్నా మనం ఎక్కువ చేస్తామని నాకేమనిపిస్తుంది అంటే ఈసారి కాంపిటీషన్ ఇంటర్నల్ ఏపీ తెలంగాణలోనే ఉంటుంది.
బయట వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే కన్నా ఇప్పుడు ఇంత ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఇంత ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన తర్వాత మనలో మనకే ఉంటుందేమో టఫ్ కాంపిటీషన్ అని అనిపిస్తుంది. డెఫినెట్ గా మీరందరూ మాట్లాడింది చూస్తే డెఫినెట్లీ నో డౌట్ అబౌట్ ఇట్, నెక్స్ట్ ఏఎస్సి లో మనం ఖచ్చితంగా నేషనల్ విన్నర్, రీజనల్ విన్నర్స్ గా కూడా మనం ఉంటామని. అలేఖ్య గారు, ఐ నో. సో మీరు మీకే పాప నేను ఎక్కువ టైం తీసేసుకున్నాను మీది, బట్ స్టిల్ పేషెన్సీగా ఓపిక్ గా మీరు వచ్చి ఈ రోజు ప్రోగ్రామ్ లో మాట్లాడడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.